హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నా సాక్ష్యం ఏంటంటే ఇక్కడ మరియమ్మ ప్రార్థన చేస్తున్నది కదయ్యా. అవునమ్మా. మరియమ్మ ప్రార్థన చేసేటప్పుడు ఎవరో ఒక ఆయనయ్యా గొర్రె పిల్లలన్నీ తోలుకొని పోతున్నాడు. మందిరం పోతున్నాడా, ఇట్లా పోతున్నాడా, ఎన్ని గొర్రె పిల్లలని ఎండిగా ఉన్నాయి ఆయన దగ్గర. పోతూ పోతూ ఇట్లా మరియమ్మ ప్రార్థన చేస్తుంటే ఆమె దిక్కు చూసి నగినాడయ్యా. నగి ఆ గొర్రె పిల్లలన్నీ తోలుతున్నాడు మందిరంలోకి. తోలుతుంటే నేను ఏంది ఎవరు ఈయన ఇట్లా తోలుతున్నాడే మందిరంలోకి, ఇంతమంది ప్రార్థన చేసుకుంటుంటే గొర్రె పిల్లలన్నీ అనుకున్నాను. అట్లా దర్శనం వచ్చింది ప్రార్థన చేసేటప్పుడు. తర్వాత పాట పాడుతున్నారు కదయ్యా, గీతల స్తోత్రాలతో పాట. ఆ పాట పాడేటప్పుడు ఇక్కడ ఒక ఎవరో ఇంటికాడయ్యా వాళ్ళు ముగ్గురు ఆడవాళ్ళు చూస్తున్నారయ్యా. చేతిలో ఏదో నక్షత్రం మాదిరి ఎలుగుతా ఉంది. దాన్ని చూస్తున్నారయ్యా వాళ్ళు. చూస్తుంటే వాళ్ళ దగ్గరికి ఒక దేవదూత వచ్చి ఏదో మాట్లాడుతుంటే వాళ్ళు ఏడుస్తున్నారయ్యా. అట్లా దర్శనం వచ్చింది. ఆ రెండు దర్శనాలు ఇప్పుడు వచ్చినాయ్యా. హల్లెలూయా, చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. మా కుటుంబాన్ని గురించి దేవుడు చూపించినాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ రెండో సాక్ష్యం చెప్పు, మా రెండో సాక్ష్యం ఇంకోటి చెప్పు. రెండోదిగా చూసినా చూడు, ముగ్గురు ఆడవాళ్ళు స్తోత్రాలతోని పాట పాడేటప్పుడు ఒక ఇండ్లు ఉంది. ఇండ్లు నాకు ఇక్కడ మందిరంలోనే కనపచ్చింది ఇండ్లు. ఆ ఇంటి ముందర మంచం వేసుకొని ముగ్గురు ఆడవాళ్ళు కూర్చొని ఉన్నారు. వాళ్ళ చేతిలో చిన్నది నక్షత్రం మాదిరి ఎలుగుతా కనపచ్చింది. వాళ్ళు ముగ్గురు కూర్చొని అది చూస్తా ఉన్నారు. చూస్తుంటే వాళ్ళ వెనకల ఒక దేవదూత లాగా ఒక ఆమె తెల్ల బట్టలు వేసుకొని దిగొచ్చింది ఆకాశంలో నుంచి. దిగొచ్చనే వాళ్ళు లేచి ఆమెను చూస్తున్నారు. చూస్తుంటే వాళ్ళతో ఏదో మాట్లాడుతుంది ఆమె. మాట్లాడుతుంటే వాళ్ళు ఆ మాటలు వింటా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తర్వాత ఏం చూపించినారమ్మా? అంతేనా? అంతవరకు చూపించినారు. హల్లెలూయా, చప్పట్లు కొట్టి. దాంట్లో యవనస్తులు ఉన్నారమ్మా? యవనస్తురాలు ఉన్నారా? యవనస్తురాలు ఉన్నారు. ఇద్దరు యవనస్తురాలు, ఒక ఆమె, ముగ్గురు కూర్చొని ఆ చేతిలో నక్షత్రం కనబడుతుంది. వాళ్ళ చేతిలో ఆ నక్షత్రాన్ని చూస్తున్నారు. వాళ్ళు ఎలుగుతా ఉంది. అది నక్షత్రం చిన్నది, మన బుడ్డిలాగా ఎలుగుతుంది. అది చూస్తుంటే అట్లా వాళ్ళ వెనకాల ఒక ఆమె దిగొచ్చింది. పరలోకంలో నుంచి పైనుంచి దిగొచ్చింది. ఆకాశం మీద నుంచి దిగొచ్చింది. వచ్చి వాళ్ళతో ఏదో చెప్తుంది. అవి నాకు వినపడలేదు, ఏం చెప్తుందో తెలియదు. ఆ మాటలో ఇంటా వాళ్ళు ఏడుస్తున్నారు.